హీరోయిన్ సమంత పెళ్లి ఇప్పుడు వివాదం రేపుతోంది. హీరో నాగ చైతన్యకు విడాకులిచ్చాక సమంత కంటిన్యూగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. నాగ చైతన్య ఇప్పటిదాకా పెళ్లి ఊసేత్తలేదు. కానీ సమంత నిర్మాత దర్శకుడు రాజ్ నీడిమోరును పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పెళ్లిని సాధారణ హిందూ సాంప్రదాయాల్లో కాకుండా ప్రత్యేకమైన పంచభూత శుద్ధి విధానంలో నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను ఆధ్యాత్మికంగా శుద్ధి చేసి వధూవరుల శరీర, మనసు శక్తులను సమతుల్య స్థితికి తీసుకెళ్తారు. అత్యంత సన్నిహితుల సాక్షిగా జరిగే ఈ పెళ్లిలో వైభవం కంటే ఆత్మీయతకు, సింప్లిసిటీకి ప్రాధాన్యమిస్తారు. సాధారణ హిందూ వివాహాల్లో సప్తపది, కంకణ బంధనం, మంగళసూత్ర ధారణ వంటివి సాంప్రదాయాలు తప్పకుండా ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథులతో జరిగే ఈ వేడుకల్లో కట్టుబాట్లు, కుటుంబ సాంప్రదాయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ పంచభూత శుద్ధి వివాహంలో యోగ పద్ధతులు, శక్తి శుద్ధి ప్రక్రియలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందువల్లే ఈ విధానంలో మంగళసూత్రం ఉండదు, మెట్టెలు పెట్టడం కూడా కనిపించదు, దండలు మార్చుకోవడానికి కూడా దూరంగా ఉంటారు. అందుకే దీనిని ఆత్మీయ వివాహంగా కొంతమంది వర్ణిస్తారు. సమంత రాజ్ వివాహం కూడా ఇదే విధంగా అత్యంత సాదాసీదాగా కేవలం 25-30 మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. సమంత ఎరుపు చీరలో అందంగా అలంకరించుకోగా రాజ్ సాధారణ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. సమంత మెడలో మంగళసూత్రం లేనే లేదు, ఒక లాకెట్ మాత్రం వేసుకున్నారు. కాళ్లకు మెట్టెలు కూడా పెట్టుకోలేదు. పెళ్లి తర్వాత అత్తవారింట్లో సమంతకు అందించిన స్వాగతంతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. వివాహం అనంతరం సమంత సామాజిక మాధ్యమాల్లో కొన్ని చిత్రాలను షేర్ చేయగా అభిమానులు ఆశీస్సులతో స్పందించారు. సినీ ప్రముఖులు, స్నేహితులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ పంచభూత శుద్ధి వివాహం అనే విధానంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు. గతంలో పెళ్లి అయిన వారు కూడా ఈ విధానంలో మరో భాగస్వామిని ఎంచుకోవచ్చు. అందుచేత రెండో పెళ్ళి లేక మూడో పెళ్లి చేసుకునే వాళ్లకు ఈ పంచభూత శుద్ధి పెళ్లి బాగా అనువుగా ఉంటుందని సమంత పెళ్లితో నిర్ధారణ అయ్యింది. Mind Media, the voice of India.